హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి టుడే మనమైతే మా విలేజ్లో అయితే పెళ్ళి అనేది జరుగుతుంది. మీకు ఎట్లా జరుగుతుంది అనేది లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఈ వీడియోలోనైతే మా విలేజ్లో మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అనేది మీకైతే చూపిస్తాను. ఇంకా వచ్చేసి మ్యారేజ్ అనగానే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఆడవాళ్ళకి మల్లెపూలు. ఇంకా మల్లెపూలు అయితే చూసినట్టయితే ప్రతి ఇయర్ నా ఛానల్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మాకు మల్లెపూలు అనేది సీజన్ వస్తే చాలా అంటే చాలా కొట్టలుగా అనేది వచ్చేస్తాయి. చూసారా, ఇడే అయితే ఫస్ట్ టైం నేను మల్లెపూలు అనేది కోస్తున్నాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా వచ్చేసినాయి. ఇంకా ఈరోజు అయితే వీలైనది కుదురుచ్చుకొని ఇంకా టైం కూడా నాకు మ్యారేజ్కి పువ్వులు అనేవి ఇంకా మల్లెపూలు కరెక్ట్ టైంకి అయితే పూసాయి. ఇంకా ఈరోజు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మల్లెపూలు అనేది తలలో పెట్టుకొని ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్తాను. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు మ్యారేజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది సింపుల్గా చూపిస్తానండి. ఎందుకంటే మా ఇంటికైతే చాలామంది బంధువులు అనేది వచ్చారు. ఇంకా వాళ్ళని చూసుకోవాలి కదా, ఇంకా సింపుల్గా చూపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా. ప్రతి సమ్మర్ వస్తే చాలు మల్లెపూలు అనేది చాలా ఫేమస్. ఇంకా అమ్మాయి జుట్టు చూస్తే చాలు సమ్మర్ వస్తే ఇంకా మల్లెపూలతో అయితే అలా నిండిపోతూ ఉంటాయి. ఇంకా నేను మ్యారేజ్ అని చెప్తున్నాను కదా, ఇంకా మ్యారేజ్ వచ్చేసి లవ్ చేసి మరి పెద్దవాళ్ళని అయితే ఒప్పించి మ్యారేజ్ అనేది చేసుకుంటున్నారు. ఇంకా అందరికైతే అది చాలా అంటే చాలా మంచి విషయం అండి. కానీ నాకు మొన్నటి నుంచి ఒకటైతే చాలా అనిపిస్తుందండి. ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలానే చూస్తున్నాము. వైష్ణవి కానీ అపర్ణ కానీ ఇంకా మౌనిక కానీ, ఇప్పుడే ఏలూరులో అయితే ఇంకొక సంఘటన అయితే జరిగిందంట. ఇంకా అది కూడా ఇప్పుడు నేను మార్నింగే చూశాను. ఇంకా అలా చూసిన వెంటనే నాకైతే అనిపించింది, నా ఛానల్లోనైతే అబ్బాయిలకి ఒకే ఒక్క విషయం అయితే గట్టిగా చెప్పాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. సో మీకు ఫస్ట్ నచ్చిన అమ్మాయి నెక్స్ట్ టైం ఎందుకు నచ్చట్లేదు? ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే కనుక మీ మీద ప్రేమతోనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు. అలానే మీరు ఫస్ట్ ఉన్నంత ప్రేమ సెకండ్ టైం కూడా మీరు విడిపోయేటప్పుడు కూడా అంతే మీ ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేగాని చెప్పకుండా ఇంకా టార్చర్ పెట్టేస్తున్నారు, అందుకే మేము చంపేస్తున్నాం అన్న టైప్లో అయితే మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ రైట్స్ అసలు మీకు అసలు లేదు, చంపే అంత ఇది లేదు. దాన్ని బట్టి మీరైతే చాలా అంటే చాలా లవ్ చేస్తే తప్పు కాదు, కానీ లవ్ చేసే ముందు ఉన్నంత ప్రేమ విడిపోయేటప్పుడు కూడా అంతే ప్రేమ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ విషయాన్ని అయితే అబ్బాయిలు అయితే చాలా అంటే చాలా గమనించవలసిన విషయం. మీకైతే చంపే అంత రైట్స్ అయితే ఎవ్వరూ ఇవ్వలేదండి. ఆ పొరపాట్లు అయితే అసలు చెయ్యొద్దు. ఇంకా ఇంతవరకు అయితే చెప్పాలి అని చెప్పేసి అనుకున్నా. ఇంకా మల్లె మొగ్గలు అయితే ఇంతవరకు అయితే దొరికాయి. ఇంకా నేనైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నా. ఇంకా మ్యారేజ్ ఎలా జరిగిందో మీరైతే చూస్తున్నాం. మీరు వచ్చేటప్పుడు ఆ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు సిద్ధపరిచినటువంటి మంగళసూత్రం